శిశురేష దదోషజ్ఞా ఇతి మత్మా దివాకరః కార్యం చాస్మిన్ సమాయత్తమిచ్చేవం న దదాహనః. ఇతడు శిశువు తప్పప్పులు తెలియనివాడు. ఇతడు దేవతా కార్యం కూడా చెయ్యాల్సి ఉందని ఆలోచించి సూర్యుడు అతన్ని కాల్చలేదన్నా. యమేవ దివసం శేషా గృహీతుం భాస్కరం కృత తమేవ దివసం రాహుర్నిఘృష్యతి దివాకరం. ఈ హనుమంతుడు సూర్యుడి దగ్గరకు ఎగిరిన రోజునే రాహువు సూర్యుడిని పట్టుకోవడానికి వచ్చారు. అనేన చ పరామృష్టో రాహువు సూర్య రథోపరి అపక్రాంతస్తతస్తస్థో రాహుచంద్రార్కమర్దన. సూర్యుడి రథం మీద ఉన్న రాహువుడు హనుమంతుడు స్పృశించగానే సూర్యచంద్రులను మింగే రాహు కూడా భయపడి పారిపోయి ఇంద్రస్య భవనం గత్వా సరోషః సింహికాసుత అబ్రవీద్భృకుటిం కృత్వా దేవం దేవగణైర్వృతం. రాహు కోపంతో ఇంద్రభవనానికి కనుబొమ్మలు దేవతాగణంతో కూడిన ఇంద్రుడితో ఇలా అన్నాడు. రుభుక్షాపనయం దత్వా చంద్రార్కౌ మమ వాసవ ఏమిదం తత్వయా దత్తమన్యస్య బలవృత్రహన్. బలవృత్రాసుర సంహారకుడైన ఇంద్ర బలుని అంటే బలిని చంద్ర సూర్యుడు నాకు ఆహారంగా ఇచ్చిన నువ్వే ఆహారాన్ని మరొకడికి ఇచ్చేసావేమిటయ్యా అని. అధ్యాగం పర్వత కాళీ జిగృక్షు సూర్యమాగత అథాంజో రాహురాసాధ్య జగ్రాహ సహసా రవిం. ఈ రోజున పర్వకాలంలో సూర్యుని పట్టుకోవడం నేను వస్తున్నా సరి మరొకడు సూర్యుని పట్టేస్తున్నా. నా రాహోద్వజనం వాసవ సంభ్రమాన్విత ఉత్పాతారసం నందిత్వా ఉద్వహం కాంచనీం సృజం. ఆ మాటలు విని ఇంద్రుడు త్వరపడుతూ బంగారు మాల ధరించి ఆసనం విడిచి వెంటనే లేచారు. తత కైలాసపూటాభం చతుర్దంతం మదస్రవ శృంగారధారిణం రాంసం ఘంటాట్టహాజ ఇంద్ర కరీంద్రమారుహ్య రాహుం కృత్వా పురస్సర ప్రయాద్యత్రాభవత్ సూర్య సహానేన హనుమతాః. కనుక ఇంద్రుడు కైలాస శిఖరం వంటి కాంతిగల 4 దంతాలు గల మదాన్ని సవిస్తుంది అలంకారాలు ధరించిన ఎత్తైన బంగారు గంటల నాదం అట్టహాసం చేస్తున్నట్టుగా గజేంద్రాన్ని ఎక్కి రాహువును ముందు ఉంచుకొని సూర్యుడు హనుమంతుడు ఉన్న చోటికి పరిగెత్తి అధాతి రభసేనాగా ద్రాహు ఉచ్ఛుజ్రవాసవం అనేన చ నవై దృష్ట రథావంశైరకూటవత్. అప్పుడు రాహువు ఇంద్రుడి దాటి అతి వేగంగా ముందుకు వెళ్ళి పర్వత శిఖరంలా ఉన్న పరిగెత్తుతున్న రాహువును హనుమంతుడు చూశాడు. తత సూర్యం సముత్సృజ్య రాహుం ఫలమవేక్షజ ఉత్పపాత గుణోర్యోమ గ్రహీతుం సింహికాసుతం. అప్పుడు హనుమంతుడు సూర్యుడిని విడిచేసి రాహువును చూసి ఫలం అనుకొని రాహును పట్టుకోవటానికై మళ్ళా ఆకాశం మీదికి ఎగిరి ఉత్సృజ్యార్కమిమం రామం తథావంతం ప్రవంగవం అవేక్షైవం పరావృత్తో ముఖశేష పరాన్ముఖ. సూర్యుడిని విడిచి ఏ విధంగా తన మీది పరిగెత్తి వస్తున్న హనుమంతుణ్ణి చూసి రాహు ముఖం వెనక్కేసి పరుగు. ఇంద్రమాసం సమానత్తు త్రాతారం సింహికాసుత ఇంద్రేతి సంత్రాసాన్ ముహూర్తుర్ముహురభాషణ. రాహువు తనని ఇంద్రుడు రక్షించాలని కోరు భయంతో ఇంద్ర ఇంద్ర ఇంద్రేతి అని అరుస్తూ పరిగెత్తారు. రాఘోర్విక్రోశమానస్య ప్రాగేవాలాక్షితం స్వరం శ్రుత్వేంద్రోవాచ భైషే అహమేనం నిషూదయే
రాహువు అరుస్తుండగా ఇంద్రుడు పూర్వ పరిచితమైన అతని స్వరాన్ని గుర్తించి భయపడకు, నేను అతన్ని సంహరిస్తాను అని పలికాడు. ఐరావతం తతో దృష్ట్వా మహత్తద్ధిరమిచ్చత్ ఫలం మత్వా హస్తిరాజం అభిరుద్రావమారుతే. అప్పుడు హనుమంతుడు ఐరావతాన్ని చూసి అది కూడా ఏదో పెద్ద ఫలమనుకొని దాని మీదికి పరిగెత్తి తథాశ్యధావతో రూపమైరావత జిగృక్షయ ముహూర్తమభవద్ఘోరం ఇంద్రాగ్ఞోరివ భాస్వర. ఆ విధంగా ఐరావతాన్ని పట్టుకోవాలని ఉద్దేశంతో పరిగెత్తుతున్న హనుమంతుడి రూపం ముహూర్తంలో భయంకరంగా ఇంద్రాగ్నుల రూపంలాగా మహా తేజోవంతంగా ఏవ మాధావమానంతు నాతి క్రుద్ధకాశి జీవది హస్తాంతాదతి ముక్తేన పులిసేనాభ్యతాళయన్. ఇంద్రుడు ఎక్కువ కోపం లేని వాడై ఈ విధంగా పరిగెత్తి వస్తున్న ఇతని చేతి చివరి భాగం చేత విడిచిన వజ్రాయుధంతో తతో గిరౌ ప్రపపాతైష ఇంద్ర వజ్రాభితాడిత పతమానస్య చైతన్య వామా హనురజ్యత. అప్పుడు ఇంద్రుడు వజ్ర దెబ్బకు పర్వతం మీద పడిపోయినప్పుడు అతని ఎడమ దవడ విరిగి, అతడు అంటే హనుమంతు, తస్మిన్స్తు పది తేజాభి వజ్ర తాడన విహ్వలి సుక్రోధేంద్రాయ పవన ప్రజానామహితాయ సహ. వజ్రం దెబ్బ తగిలి వ్యాకులుడైన హనుమత్ పడిపోగానే వాయువు ప్రజలకు కష్టం కలిగేటట్టుగా ఇంద్రుడి మీద కోపగించి ప్రచారన్నతు సంగృహ్య ప్రజాంతన్వర్గతః గుహాం ప్రవిష్టః స్వసుతం శిశుమాదాయ మారుతః. ప్రజల లోపల నివసిస్తూ సర్వసమర్థుడైన వాయు తన వాయు ప్రసారం ఆపి తన సింహారుణ్ణి తీసుకొని గుహలో ప్రవేశి విన్మూత్రాశయమావృత్య ప్రజానం పరమార్తికుడు రురోధ సర్వభూతాని యథా వర్షాని వాసవః. ప్రజల మలమూత్రాలు అడ్డపోయి గొప్ప బాధ కలిగి సకల భూతాలు ఇంద్రుడు వర్షాలను నిరోధించినట్టు నిరోధించ. వాయు ప్రకోపాద్భూతాని నిరుచ్ఛ్వాసాని సర్వదా సంధి నిర్జజ్యమానైత్య కాస్తభూతాని జజ్ఞిరే. ప్రపంచకంలో అంతటా ప్రాణుల ఉచ్ఛ్వాస నిశ్వాస లాగిపోయాయి. వాయు ప్రకోపం వల్ల కీళ్లు పట్టుదప్పి ప్రాణాలని కర్ర పుల్లలాగిపోయాయి. నిస్వాధ్యాయ సత్కారం నిష్క్రియం ధర్మవర్జితం వాయు ప్రకోపాత్రైలోక్యం నిరయస్తమివాభవత్. వాయు ప్రకోపం వల్ల స్వాధ్యాయం వసత్కారం ఆగిపోయాయి, క్రియలన్నీ నిలిచిపోయి ధర్మాచరణ లేకుండా పోయి ఈ విధంగా 3 లోకాలు కూడా నరకంలో ఉన్నట్టుగా అనుభవించారు. తత ప్రజానగ సగంధర్వ సదేవాసురమానుష ప్రజాపతిం సమాధావన్ దుఃఖితాచ సుఖేచ్ఛయా. తర్వాత గరుడ గంధర్వుడు దేవతలు అసురుడు మనుషులు దుఃఖాక్రాంతులై సుఖాన్ని కోరుతూ బ్రహ్మదేవుడి దగ్గరికి పరిగెత్తి ఊచుహు ప్రాంజలయో దేవా మహోదర నిభోదరా త్వయాతు భగవన్ స్వస్థాః ప్రజానాథ చతుర్విధ. మహోదరులాగా పెద్ద పొట్టలు గల దేవతలు ఇలా పరిగారు. పూజ్యుడైన బ్రహ్మ, 4 విధాలైన ప్రజలను నువ్వే సృష్టించావు గదయ్యా. త్వయా దత్తోయమస్మాకమాయుషః పవనస్పతి సో ప్రాణీశ్వరో భూత్వా కస్మాదేశోద్యసత్తమః రురోధ దుఃఖం జనయన్నః.
ఇవ శ్రేయ తస్మాత్ త్వాం శరణం ప్రాప్తా వాయునోపగతా వయం వాయు సంరోధయం దుఃఖం విదం నూనుద దుఃఖగన్. ఈ వాయు మా ఆయుస్సుకు అధిపతిగా నువ్వే చేశావు కదా, అలాంటి వాయువు మా ప్రాణాలకి అధిపతివై ఉండి కూడా అంతఃపురంలో స్త్రీలను నిరోధించి మమ్మల్ని నిరోధించి దుఃఖం కలిగిస్తోందయ్యా. వాయువు చేత పీడితులమయ్యా మేము, నీ శరణు చూచా దుఃఖాన్ని తొలగిస్తావు. వాయు నిరోధం కలిగిన మా దుఃఖాలను పోగొట్టు. ఏతత్ ప్రజానాం దుఃఖాత్ ప్రజానాథగా ప్రజాపతి కారణాదితి చోద్వాసౌ ప్రజా పునరభాషద. ప్రజల ప్రభువైన ప్రజాపతి ప్రజలు పలికిన మాటలు విని దీనికి ఒక కారణం ఉన్నది అని చెప్పి మళ్ళా ఇలా కారణే వాయు చుక్రోధ చరురోధ చ ప్రజా శృణుధ్వం తత్సర్వం శ్రోతవ్యంజాత్మనక్షమం. ప్రజలారా, వాయువుకు ఎందుచేత కోపం వచ్చిందో, ఎందుకు అతడు ఈ విధంగా నిరోధించాడు, అదంతా వినండి, మీకు తగు విధంగా వినండి అన్న. పుత్రస్తస్యావరేసేన ఇంద్రేణాజ్యనిపాతితః రాహుర్వచనమాస్తాయ తతః స కుజితో అనిలః. రాహువు మాటలు విని దేవతల ప్రభువైన ఇంద్రుడు ఇవాళ వాయుదేవుడి పుత్రుణ్ణి పడగొట్టారు. అందుచేత తండ్రి కోపం, వాయు కోపం. అశరీర శరీరే యో వాయు చరతి పాలయన్ శరీరం హి వినా వాయు సమతాం యాతిదా నమతాం యాతి దారుభి. శరీరం లేని వాయు శరీరాన్ని పాలిస్తూ దానిలో సంచరిస్తూ, వాయువు లేకపోతే శరీరం కట్ అయిపోతుంది కదా. వాయు ప్రాణ సుఖం వాయు సర్వమిదం జగత్ వాయునా సంపరిత్యక్తం న దుఃఖం సుఖం విందతే జగత్. వాయువే ప్రాణ, వాయువే సుఖం. ఈ సమస్త జగత్తు వాయువు లేకపోతే జగత్తుకు సుఖం. అద్యైవ చ పరిత్యక్తం వాయునా జగదాయుజ అద్యైవ తే నిరుచ్ఛ్వాస కాష్టకుడ్యోపమా స్థిత. ఆయుర్దాయ స్వరూపుడైన వాయు జగత్తును ఇప్పుడే విడిచాడు. ప్రాణులన్నీ ఇప్పుడే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లెక్క కర్రల్లాగా అయిపోయి తద్యామస్తత్ర యత్రాస్తే మారుతో రుక్ప్రదోహి సహ ఆ ప్రసాదం గవిష్యామ అప్రసాద్యాదితే శ్రుతం. అంచేత మనకు అనారోగ్యం కలిగించే వాయువు ఉన్న చోటికి వెళదాం. ఆ వాయువును అనుగ్రహింప చేసి కనపడకుండా మనకు ఆరోగ్యం లేదు. తత ప్రజాభిసహితః ప్రజాపతి సత్యేవ గంధర్వ భుజంగగుహ్యకై జగామ యత్రాన్యతి తత్ర మారుత స్వతం సురేంద్రాభిగతం ప్రగృహ్య సహ. బ్రహ్మదేవుడు దేవ గంధర్వ సర్పయక్ష మొదలైన వాళ్లతో ప్రజలందరితో కలిసి మహేంద్రుడి చేత పట్టబడ్డ తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి ఉన్న చోటి గుహలోకి తతోర్క వైశ్వానర కాంచన ప్రభం సుతం తదోత్సంగగతం సదాగది చతుర్ముఖో వీక్ష్య కృపామధాకరు సదేవ గంధర్వ ఋషియక్ష రాక్షసై. ఇచ్చాశే శ్రీమద్ రామాయణి ఆది కావ్యే ఉత్తరకాండే 35 సర్గ. తర్వాత దేవ గంధర్వ ఋషి యక్ష రాక్షసులతో కలిసి వెళ్ళిన బ్రహ్మదేవ్ వాయువు ఒడిలో ఉన్న సూర్యాగ్ని సువర్ణాల కాంతి వంటి కాంతిగా అతని కుమారుణ్ణి చూశాడు, జాలిపడ్డాడు. 35వ సర్గ. 36 సర్గ 30. బ్రహ్మాది దేవతలు హనుమంతుణ్ణి మళ్ళా జీవింపజేసి వరాలు గుప్పించడం,
వాయువు హనుమంతుడిని తీసుకువెళ్ళడం, ఋషుల శాపం చేత హనుమ తన బలం మరిచిపోవడం, నేను చేయబోయే యజ్ఞం రావాలని ప్రార్థించి రాముడు అగస్త్యాదులను పంపేయ్యాడు. తతపితామహం దృష్ట్వా వాయు పుత్రపథార్జిత శిశుకం తం సమాదాయ తతస్థౌ ధాతురగ్రత. పుత్రుడి వధచే దుఃఖిస్తున్న వాయు బ్రహ్మదేవుణ్ణి చూసి పిల్లవాణ్ణి ఎత్తుకొని బ్రహ్మదేవుడి ఎదట లేచి నిలబడి చలకుండల మౌలిక శక్త తపనీయ విభూషణ పాదయోర్యవదవ్యాయు స్త్రీరూపస్థాయ వేధసి. కుండల శిరోమాలిక కదలాడగ బంగారు అలంకారాలు ధరించిన వాయు బ్రహ్మకు 3 సార్లు నమస్కారం చేసి పాదాల మీద పడ్డారు. తంతు వేద విదాతేనాలంభాభరణ గోవిన వాయుముత్థాప్య హస్తేన శిశుం తం పరిమృష్టవా. బ్రహ్మదేవుడు వేదాల మీదికి వేలాడుతున్న ఆభరణాలు ప్రకాశిస్తున్న చేతులు వాయువుని పైకి లేపి ఆ శిశువుని స్పృశించారు. పృష్టమాసోయం సలీలం పద్మజన్మన జలసిక్తం యథాసత్యం పునర్జీవితమాప్తవా. బ్రహ్మదేవుడు విలాసంగా తాకగా ఆ శిశువు నీరు చల్లిన సస్యంలా మళ్ళా జీవితం పొందారు. ప్రాణవంత విమం దృష్ట్వా ప్రాణో గంధవహోముద చచార సర్వభూతే సంనిరుద్ధం యథాపుర. ప్రాణస్వరూపుడైన వాయు ఆ శిశువుకు ప్రాణం రావటం చూసి సంతోషి పూర్వంలాగా అన్ని ప్రాణుల శరీరంలో ప్రవేశించి సంచరించడం చేశారు. మరుద్రోధా ముక్తా స్వాహ ప్రజాముదితా భవన్ సేతవాన విరుర్ముక్తా పద్మిన్య ఇవ స అంబుజాహ. వాయు నిరోధం నుండి విముక్తులైన ప్రజలు సీతావతాల నుండి విముక్తాలై పద్మాలతో నిండిన పద్మలతల చాలా సంతోషంగా. తతస్త్రియుగ్మస్తిసపుత్రి త్రిధామాత్రిదశార్జిత ఉవాచ దేవతా బ్రహ్మ మారుత ప్రియకామ్యయ యశస్ వీర్య ఐశ్వర్య శోభ జ్ఞానం వైరాగ్యం అనే 3 జంటలు కలవ త్రిమూర్త శ్రేష్ఠుడు దేవతల చేత పూజింపబడేవ అయిన బ్రహ్మ వాయువుకు ప్రియం చేకూర్చాలనే కోరిక చేత దేవతలతో ఇలా అన్నారు. ఓ మహేంద్రాగ్నివరుణ మహేశ్వర ఘనేశ్వరౌ జ్ఞానతామపి సర్వం వక్ష్యామి శ్రూయతాం హితం. మహేంద్ర అగ్నివరుణ మహేశ్వర కుబేరులారా, మీ అందరికీ ఈ విషయం తెలిసిందే చెబుతున్నా. నేను చెప్పే హితాన్ని వినండి. అనేన శిశునా కార్యం కర్తవ్యం భవిష్యతి తద్దద్వం వరాన్ సర్వే మారుతస్యాస్య తుష్టై. శిశువు మున్ముందు మీ కార్యాలు సాధించాల్సి ఉంది రామరావణ యుద్ధంలో తర్వాత. అందువల్ల ఈ వాయుదేవుని సంతోషపరచుట మీరందరూ ఆ కుమారుడికి వరాలు ప్రసాదించారు. తత సహస్రనైనా ప్రీతియుక్త శుభానన సుశేష సుఖేశ యమయీమాల ఉచ్చిక్షేదం వచో బ్రవి. మంగళకరాలైన ముఖాలు గల దేవేంద్రు ఆనందంతో బంగారు పద్మాల మాలను పైకి చూపి ఇలా అన్నారు. మత్కృరోత్పృష్టవజ్రే హనురస్య యథాకథః యన్నాంగావై కపిశార్దూలో భవితా హనుమాన్ ఇది. ఇతడి దౌడ నేను ప్రయోగించిన వజ్రాయుధం చేత కొట్టబడి, అందుచేత ఈ వానర శ్రేష్ఠుడి పేరు హనుమంతుడు అని ప్రసిద్ధి చెందుతుంది.
అహమస్య ప్రదాస్యామి పరమం పరమద్భుతం ఇత ప్రకృతి వజ్రస్య మమావధ్యో భవిష్యతి. నేను ఇతనికి ఆశ్చర్యకరం గొప్ప వరమిస్తున్నా. ఇకపైన ఇతడు నా వజ్రాయుధం చేత చంపటానికి శక్తుడు కాడు, అశక్తుడుగా. అంటే నా వజ్రాయుధం అతన్ని ఏం చెయ్యలేదు. మాతండస్వద్బ్రవీత్ తత్ర భగవాంస్తి వరామిహ తేజస్యో తేజసోస్య బదీయస్య దదామి శీతికాం కళాం. పూజ్యుడైన చీకటి నాశకుడై సూర్యుడిలా నేను నా తేజస్సులో 100వ వంతు ఆంజనేయుడికి ఇస్తున్నా, హనుమానికి ఇస్తున్నా. యదా చ శాస్త్రాణ్యధ్యేతు శక్తిరస్య భవిష్యతి తదా చ శాస్త్రం దాస్యామి येन वाङ्मी भविष्यति न चास्य भविता कश्चित् सदृशः శాస్త్రదర్శనే. శాస్త్రాధ్యయనం చేసే శక్తి వస్తే కుర్రాడి ఉపనయనమయ్య నేను శాస్త్రాలు అతనికి దాని చేత అతడు మాటలలో నేర్పరవుతాడు. శాస్త్రజ్ఞానంలో అతని పోలిన వాడెవడు భూమి మీద ఉండడు. వరుణశ్చ వరం ప్రాధాన్యాస్య మృత్యుర్భవిష్యతి దశాయుధశతేనాపి మత్పాశాదు ఉదకా. 10 లక్షల సంవత్సరాలకు కూడా నా పాశం చేతగా శరం చేతగా అతనికి మృత్యువు రాదు. యమో దండావధౌద్యస్య పద్యత్వా అరోగత్వం చ దత్తవాన్ వరం దదావి సంతుష్ట అవిషాదం చ సంయుగి. యముడు చాలా సంతోషం. తన దండం వల్ల సాగు లేకపోవడం, రోగం కలకపోవడం, యుద్ధంలో దిగులు లేకపోవడం అనే వరాలు ప్రసాదించారు. గదేయం గామికానై సంయుగేషు వదిష్యతి ఇచ్చేవం ధనదః ప్రాహ తదా ఏకాంకి పింగళః. నా గద యుద్ధాలలో అతన్ని ఎప్పుడూ చంపదు అని పచ్చని ఒక కన్ను గల కుమేరుడు పలికారు. ఏకాక్షి పింగళః అంటారు. మత్తో మదాయుధానాంచ అవధ్యోయం భవిష్యతి ఇచ్చేవం శంకరేనాభి దత్తోస్య పరమోవర. ఇతడు నా ఆయుధాల చేతగా నా చేతగా చంపబడడు అని శివుడు కూడా ఆంజనేయుడికి గొప్ప వరం ఇచ్చి విశ్వకర్మాచ దుష్టువేవం బాలం ప్రతి మహారథ శిల్పినాం ప్రవరః పాదాత్ వరమస్య మహామది. మహారథుడు శిల్పశ్రేష్ఠుడు బుద్ధి గలవాడు అయిన విశ్వకర్మ ఈ బాలునికి ఒక గొప్ప వరం ఇచ్చాడు. ఏమిటది? మత్కృతాని చ శస్త్రాణి యాని దివ్యాని తాని తైరవజ్యత్వమాపన్న చిరజీవీ భవిష్యతి దీర్ఘాయుశ్చ మహాత్మా చ బ్రహ్మాతంత్రాబ్రవీద్వచ సర్వేషాం బ్రహ్మదండానాం అవజ్యత్వం భవిష్యతి. నేను తయారు చేసిన అస్త్రాల చేతగా ఇతరాలైన దివ్యాస్త్రాల చేత చంపశక్యం కానివాడు దీర్ఘాయుర్దాయంతో చిరకాలం జీవిస్తాడు హనుమా. మహాత్ముడైన బ్రహ్మదేవుడు కూడా ఇతడు ఏ బ్రహ్మదండం చేత చంపబడడు అనుభవం. బ్రహ్మదండాన్నా అమవధ్యత్వం భవిష్యతి. అదే అని తతఃసురాణాం తు వరై దృష్ట్వా హేమవలంకుతం హే సమలంకుతం చతుర్ముఖ సుష్టమన వాయుమాహ జగద్గురు. అప్పుడు దేవతలు ఇచ్చిన వరాల చేత అలంకరింపబడిన హనుమను జగత్తంతకు పూజ్యుడై బ్రహ్మదేవుడు మనస్సులో సంతోషించి వాయువుతో ఇలా అమిత్రాణాం భయకరు మిత్రాణా భవయంకర అజేయో భవితా పుత్ర తవ మారుతి. వాయువు నీ కొడుకు హనుమంతు
శత్రువులకు భయంకర, మిత్రులకు అభయమిచ్చేవ. కామరూప, కామచారి, కామగ, గణవతాంబర, భవత్యుహ్యాగతగతి, కీర్తిమాన్ చ భవిష్యత్. అతడు ఎగరగలవారుడు, శ్రేష్ఠుడై ఇష్టం వచ్చిన రూపం కూడా ధరించగలడు. ఇష్టానుసారం తిరగలడు, ఇష్టానుసారం వెళ్తాడు ఎక్కడికి కావాలి. అతని గతిని ఎవ్వరూ ఆపలేరు, కీర్తిమంతుడవుతాడు. రావణోత్సాదనార్థాన్ని రామప్రీతి కరాణి చ రోమహర్షకరాణ్యేవ కర్తా కర్మాణి సంయుగే. ఇతడు యుద్ధంలో రావణుడి వినాశహేతు, రాముడి ఆనందకర ఆశ్చర్యకరాలైన పనులు చేసి పెడతాడు. అంటే రామ విజయానికి తోడ్పడు. ఏవ ముక్తాదమామంత్య మారుతం పమరైత యథాగతం యజు సర్వే పితామహ పురోగమాః. బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళంతా వాయువుతో ఇలా అన్నారు. అతని అనుమతి తీసుకొని చెప్పి ఈ విధంగా వెళ్ళి శోభి గంధవపత్రం ప్రగృహ్య గృహమానయత్ అంజనాయాస్తమాఖ్యాయ వరదత్తం వినిర్గత. వాయు ఆ పుత్రుని ఇంటికి తీసుకువెళ్ళి అతనికి ఫలాలు లభించిన విషయం అంజనాదేవికి చెప్పి వెళ్ళిపోయి. ప్రాప్య రామ వరానేష వరదాన బలాన్విత అజనేనాత్మని సంస్థైవ సోసౌ పూర్ణ ఇవార్ణవ. అతడు వరాలు పొంది రామ వరదానం వల్ల కల బలంతో, సహజ బలంతో సముద్రం వలె తనుడు వేగంతో నిండి ఉన్న తరసా పూర్యమాణోపి తదా వనరపుంగవ అశ్రమేషు మగర్షీనా అపరాధ్యతి నిర్భయ. అప్పుడు బలంతో నిండిన హనుమ భయం లేనివాడే మహర్షుల ఆశ్రమాల్లో చాలా అల్లరి చేశారు. సృగ్బాణాన్యగ్నిహోత్రాన్ని అల్కలానాంచ సంచయ భగ్న విచ్ఛిన్న విధ్వస్తాన్ సంశాంతానాం కరోత్క్షయం. యజ్ఞ సాధనాలే సుర్కులను, సురవాల పాత్రలను, అగ్నిహోత్రాలు, నారబట్టలు బద్దలు కొట్టి చీల్చి వాటిని పాడు చేసేవారు. ఏవం విధాని కర్మాణి ప్రావర్తత మహాబల సర్వేషాం బ్రహ్మదండానం అవధ్య శంభునాకుల. ఏ బ్రహ్మదండం వల్ల కూడా మరణం లేకుండా బ్రహ్మచేత చెయ్యబడి గొప్ప బలం గల హనుమంతుడు ఈ విధమైన చిలిపి పనులు చేస్తున్నారు. జానంతః ఋషయా సర్వే సగంధే దశ శక్తితః తథా కేసరినా త్వేష వాయునా సంజనీసుత ప్రతిషిద్ధోషి దోపి మర్యాదాం లంఘయత్యేవ మానవః. అతని శక్తిని గురించి తెలిసిన ఋషులంతా ఓపిక పట్టారు. కేసరి వాయు నిషేధించినా కూడా అంజనా కుమారుడైన హనుమ బాలుడవటం చేత ఏ కట్టుబాట్లకి వంగ. తతో మహర్షయ క్రుద్ధ భృగ్వంగిరస వంశజ శ్రీపురేణ రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవ. అప్పుడు భృంగి అంగీరస వంశీయులై ఆ ఋషులంతా కోపించి రామా కాని వాడు ఎక్కువగా కోపంగా పగ కాని లేని వాళ్ళైన శపించారు. బాధసేయత్ ప్రమాశ్రిత్య బలమస్మాన్ ప్లవంగమ తద్దీర్ఘకాలం వేత్తాల్ నాస్మాకం శాపమోహితః. యదా తే స్మార్యతే కీర్తి తదా తే వర్ధతే బలం. వానరా హనుమా, నువ్వు ఏ బలాన్ని చూసుకొని మమ్మల్ని బాధిస్తూ ఆ బలం చాలా కాలం వరకు నీకు మా శాపం తెలియదు, నీ అంత నువ్వు గుర్తించదు. నీ కీర్తిని ఎప్పుడు స్మరింపచేస్తారో అప్పుడు నీ బలం వల్ల నీకు తెలుసు.
తతస్తు హతతేజౌజ మహర్షి వచన ఊజస యశోశ్రమాణి లావ్యేవ మృదుభావం గతోజ. అప్పుడు మహర్షుల వాక్య ప్రభావం తేజో బలాలు అణగిపోవ వాడు మెత్తధనం పొంది ఆశ్రమంలోనే అల్లరి చేయకుండా ఉంటుంది. అధర్ష జనో నామ వారిదు గ్రీవయోపిద సర్వవానర రాజాజే తేజసా ఇవ భాస్కర. తేజస్సు చేత సూర్యుడి వంటి వాడే వృక్ష రజుడని సకల వానర రాజు అతడి వారి సుగ్రీవుడు కొడుకు. సతు రాజ్యం చరం కృత్వా వానరాణాం మహేశ్వరః తతస్పర్శ రజానామ కాలధర్మేణ యోజిత. వానరరాజైన వృక్షరజస్ చాలా కాలం రాజ్యం చేసి చనిపోయాడు. తస్మిన్నంత అస్తమితే చాధ మంత్రిభిర్మంత్రకోవిద పిత్రే వదే పిత్రే పదే కృతో వాలి సుగ్రీవో వాలినః. మరణం తరువాత ఆలోచనతో మంత్రుడు తండ్రి స్థానంలో వాలిని రాజుగా, వాలి స్థానంలో సుగ్రీవుని యువరాజుగా చేసి సుగ్రీవేణ సమం తస్య అద్వైతం ఛిద్రవచ్చిదం అభావ్యం సత్యమభవం అదనిర్యాగ్నినాయథ. బాల్యం నుండి కూడా వారికి సుగ్రీవుడితో వాయువుకి అగ్నిలోలా భేదభావంగా కపటంగా లేనటువంటి మంచి జిగిని దోస్తీగా ఉండేవి. ఏష శాపవశాదేవ న వేదబలమాత్మన వాలి సుగ్రీవయోర్వైరం యదా రామసముత్థితం. అలాంటి వాలి సుగ్రీవులకు వైరం కలిగిన ఈ హనుమ శాపం మూలంగానే తన బలం తెలియకుండా ఉన్నారు. నహ్యేష రామ సుగ్రీవు భ్రామ్యమాణోపి వాలిన దేవజానాది సత్యే నహ్యేష బలమాత్మని మారుతి. ప్రభువా రామ, వారి చేత తరమబడిన సుగ్రీవుడి హనుమంతుడికి ఎంత బలం ఉందో తెలియ. హనుమంతుడికి కూడా తనకెంత బలం ఉందో తెలియదు. ఋషి శాపాహృత బలస్తదైవ పరిసవిసత్తం సింహ కుంజరబద్ధో అస్థితః సహితోరణే. ఆనాడు ఋషులిచ్చిన శాపం చేత హరింపబడిన బలంగా ప్రజ్ఞానం తగ్గినటువంటి హనుమంతుడు ఏనుగు చేత బంధింపబడి సింహంలాగా వాలి సుగ్రీవుల యుద్ధంలో సుగ్రీవుడితో నిలిచిపోయి యుద్ధం చెయ్యలా. పరాక్రమోత్సాహమతి ప్రతాప కౌశల్య మాధుర్య నయానయైచ గాంభీర్య చాతుర్య సువీర్య ధైర్యం హనుమతః ఓ వ్యధికోస్తి లోకే. పరాక్రమం, ఉత్సాహం, బుద్ధి, ప్రతాప్, మంచి స్వభావం, మాధుర్యం, ఏది నీతి ఏది కాదు అనే గాంభీర్యం, గొప్ప బలం, ధైర్యం అనే గుణాలచే హనుమంతుడు చాలా గొప్పవాడు అయ్యాడు. అసో పునర్వ్యాకరణం గృహేష్మన్ సూర్యోన్ముఖ ప్రస్తు మనః కవీంద ఉద్గద్గిరే గ్రంథగిరిం జగామ గ్రంథం మహద్ధారయన్న ప్రమేయ. అప్రమేయుడైన హనుమ వ్యాకరణాన్ని అభ్యసించడానికి పెద్ద గ్రంథం తీసుకొని సూర్యుడికి అభిముఖంగా సూర్యుడిని అడగటం కోసం ఉదయాద్రి నుండి హస్తాద్రి దాకా ప్రయాణం. నోత్తరవృత్యర్థపదం మహార్థం ససంగ్రహం అధ్యతి వై కవీంద్ర. నహ్యస్తి కశ్చిత్ సదృశోక్తి శాస్త్రే వైశారదే ఛందగతౌ తదేవ. హనుమంతుడు వాణిని రచించిన అష్టాధ్యాయి అనే వ్యాకరణ సూత్రాలకు వాటి వ్యాఖ్యానాలకు
వార్తికాలతో సంగ్రహంతో కూడా మహాభాష్యాన్ని రచించాడు. శాస్త్ర పాండిత్యంలో, ఛందశాస్త్ర గీతిలో అతడి సమానుడు ఎవడూ లేడు. సర్వాసు విద్యాసు తపో విధానే ప్రస్పర్ధతేయం హి గురుం సురాణం సోయం నవ వ్యాకరణార్థవేత్త బ్రహ్మ భవిష్యచ్చవితే ప్రసాదాత్. సకల విద్యలతో తపశ్చర్యలను బృహస్పతితో పోటీ చేయ 9 వ్యాకరణాలు ఎదిగినది నీ అనుగ్రహం వచ్చే కల్పంలో బ్రహ్మదేవుడు భవిష్యత్ బ్రహ్మ ప్రవీప విక్షోరివ సాగరస్య లోకాంతిధక్షోరివ భావకస్య లోకక్షయేష్వేవ యథాంతకస్య హనుమతః స్థాస్యతికః పురస్తాత్. భూమిని ముంచెత్తదలచిన సముద్రంలాగా, లోక కాల్చివేసే అగ్నిలా, ప్రళయకాలం యముడికిలా హనుమంతుడు ఎవడు ఎదుట నిలబడలేని స్థితిలో ఏషే వజాన్యే చ మహాకపీంద్ర సుగ్రీవమైంద ద్వివిధ సనీదా సతారతారేయనలత్సరంభ తత్కారణద్రామ సురైర్హి సృష్టాః. రామా హనుమంతుడు వలనే సుగ్రీవ మైంద వివిధ నీర తార తారుడు అంగద నల రంభ ఇతర వానరుల వీరుకు నీకు సహాయం చెయ్యటం కోసమే దేవతల చేత సృష్టించబడ్డ. గజో గవాక్షో గవయ సుదంశ్రో మైంద ప్రభో జ్యోతిముఖో నలశ్చ ఏతే చ వృక్షా సహ వానరేంద్రై తత్కారణాద్రామ సురైః సృష్టా. జగత్ప్రభూ రామ గజ గవాక్ష గవయ సుదంశ్ర మైంద జ్యోతిముఖ నరుడనేటువంటి ఈ భల్లూకాలను వానర నాయకులను నీకోసమే దేవతలంతా సృష్టించి తదేతత్కథితం సర్వం జన్మాంతం పరివృచ్ఛసి హనుమతో బాలభావే తస్మై కర్మై తత్కథితం మయా. నువ్వు ప్రశ్నించిన విషయాలన్నీ చెప్పా కదా, బాల్యంలో హనుమంతుడు చేసిన పని కూడా చెప్పేశా. కృత్వాగస్తస్య వదితం రామ సౌమిత్రిరేవ చ స్వయం పరమం జగ్ను వానర రాక్షసైః సహా. అగస్త్యుడు చెప్పిన వృత్తాంతం విన్నరా లక్ష్మణుడు వానర్ రాక్షసుడు అంతా ఆశ్చర్యపడు. అగస్త్యశ్చ బ్రవీద్రామ సర్వమేతచ్ఛృతం త్వయా దృష్టః సంభాషితశ్చాపి రామ గచ్ఛామహేవ. అగస్త్యుడు రాముడితో, రామ ఈ కథ అంతా విన్నావు కదా, మేము నీ దర్శనం చేసుకున్నాం, మాట్లాడాం, ఇక వెళ్ళొస్తా. కృత్వైవ ద్రాఘవో వాక్య అగస్త్యో ఉగ్ర తేజస రాంజలి ప్రణతశ్చాపి మహర్షిమిదమబ్రవీత్. రాముడు ఉగ్రమైన తపశక్తి గల అగస్త్యుని మాటలు విని అంజలి గడి నమస్కరిస్తూ మహర్షితో ఇలా: అద్య మే దేవతా సృష్ట పితరః ప్రపితామహ యుష్మాకం దర్శనాదేవ నిత్యం తుష్టాః సబాంధవ. నేడు పితృదేవతలు దేవతలు ప్రపితామహులు నా విషయంలో సంతోషించ. మీ దర్శనం వల్ల బంధు సహితులమైన మేము చాలా ఆనందం పొందాం. విజ్ఞాప్యంతు మమైతద్ధి యద్వాదామ్యాగతస్పృహ తద్భవద్భి మమ కృతే కర్తవ్యం అనుకంపయా.
నేను విజ్ఞాపన చెయ్యాల్సిన ఒక పని ఉంది. ఓ కోరికతో నేను చెప్పుతున్నదాన్ని మీరు నా కోసం దయతో చెయ్యండి మహర్షి అగస్త్య అన్న. పౌరజానపదాన్ స్థాప్య స్వకార్యేష్వహనూ అమాగత క్రతూనహం కరిష్యామి భవతాం వతాం. నేను పౌరులను జానపదులను వాళ్ళ కార్యాలలో నియమించి వచ్చి సత్పురుషమైన ఈ ప్రభావం వల్ల యజ్ఞం క్రతువులు చేస్తాను. సదస్యా మమ యజ్ఞే భవంతో నిత్యమేవ భవిష్యద మహావీర్య మమ అనుగ్రహకాంక్షిణ. తపోబల సంపన్నులైన మీరు నాపై నిత్యం అనుగ్రహం చూపి నేను చేయబోయే యజ్ఞాలలో సభ్యులుగా ఉండరు. అహం యుష్మాన్ సమాశ్రిత్య తపో నిర్ఘోషకల్మషాన్ అనుగృహీత పితృభిర్ భవిష్యామి సునిర్వృతః. నేను తపస్సు చేత అన్ని పాపాలు తొలగించుకొన్న తరువాత ఆశ్రయి పితృదేవతల అనుగ్రహాన్ని పొంది సంతోషంగా ఉంటా. తదాగస్తవ్యమనిశం భవద్భిరిహ సంగతై అగస్త్యాద్యాస్తు తత్కృత్వా ఋషయః సంసిత వ్రతాః. ఏవమస్తి చితం ప్రోచ్య దయాతు ముపచక్రమ ఎవరమ్మై ఏవముక్త్వా గతాః సర్వే హృదయస్తే యథాగతం. అంచేత మీరంతా కలిసి తరచు ఇక్కడికి రాస్తూ ఉండండి, వింటూ ఉండండి. నాకు మీ మార్గదర్శనం కావాలి. కఠిన విషయాలు పాటించే అగస్త్యాది ఋషులు ఆ మాటలు విని అలాగే చేద్దామయ్యా అని బయలుదేరారు. ఋషులందరూ అలా పనికి వచ్చిన విధంగానే తిరిగి రాఘవశ్చ తమేవార్థం చింతయామాస విస్మితః. తతోంతం భాస్కరీయాదే విసృజ్య నృపవానరం సంధ్యాముపాస్య విధివత్ తదా నరవరోత్తమః ప్రవృత్తాయ రజన్యాంతు సోంతఃపురక్షరోభవత్. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 37 సర్గః. రాముడు ఆశ్చర్యంతో కొంతసేపు ఆ విషయాలను గురించే ఆలోచిస్తా. ఇంతలో సూర్యుడు అస్తాద్రికి వెళ్ళాడు. రాముడు రాజులను వానరులను వాళ్ళ ప్రదేశాలకు విడుదలకు పంపి యథావిధిగా సంధ్యోపాసన చేసి రాత్రి కాగానే అంతఃపురం చేరాడు. రేపు 37వ సర్గ. రాముడు సదస్సులతో రాజసభను అలంకరించటం.